నేను ఈవేళ మీకు ఒక పుస్తకం గురించి చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు మన దేశం పేరు భారతదేశం. అలాగే దీన్ని ఇండియా అని, హిందూ దేశం అని కూడా పిలుస్తాం. ఈ పేర్లు ఎలా వచ్చాయి? అలాగే ఈ దేశంలో హిందువు హిందువులు అనేవారు 70% మంది ఉన్నారు. వీరందరికీ వీరందరూ వీరు కాక వేరే మతాల వారు కూడా ఉన్నారు. వాళ్ళ తర్వాత వచ్చారు. మొదటగా ఈ దేశంలో ముఖ్యంగా ఉన్న మతం హిందూ మతం. ఈ హిందూ మతంలో మనం ఎవరిని కొలుస్తాం? దేవీ దేవతలను కొలుస్తాం. ప్రతి మతంలోనూ మిగతా మతాల్లో క్రైస్తవం కానీ, ఇస్లాం కానీ ఒక దేవుడు, ఒక బుక్కు, ఒక పవిత్ర గ్రంథం ఉంటాయి. మనకు అలా కాదు. మనకి 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు మనం కొలిచేవాళ్ళు. మరి ఇంకా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను కొలుస్తాం. తర్వాత వీరి భార్యలైనటువంటి సరస్వతి, లక్ష్మి, పార్వతులను కొలుస్తాం. ఇంకా రాముడి యొక్క అవతారమైనటువంటి, విష్ణువు యొక్క అవతారమైనటువంటి రాముడు, కృష్ణుడు, పరశురాముడు వీరందరినీ కూడా కొలుస్తాం. వారి భార్యలను కూడా కొలుస్తాం. ఇవంతా ఎలా జరిగింది? వీరంతా ఎవరు? అసలు దేవతలు ఎవరు? అలాగే మనం పురాణాల్లో దేవతల రాక్షసుల యుద్ధాలు అని చదివాం. క్షీరసాగర మదనం చదివాం. ఈ క్షీరసాగర మదనం ఏమిటి? ఈ దేవతలు ఎవరు? రాక్షసులు ఎవరు? వీరిని గురించి ఎక్కడ చెప్పబడింది? అసలు ఈ మతానికి ప్రామాణికమైనటువంటి గ్రంథాలు ఏమిటి? దీన్ని వేదమతం అని కూడా అన్నారు. ఎందుకు అన్నారు? వేదాలు ఏమిటి? వేదాలే కాకుండా వేరే ప్రామాణికమైన గ్రంథాలు ఈ మతంలో ఏమేమి ఉన్నాయి? అలాగే ఈ వర్ణ వ్యవస్థ ఏమిటి? ఇది ఎలా ఏర్పాటైంది? వర్ణ వ్యవస్థకి, కుల వ్యవస్థకి వ్యత్యాసం ఏమిటి? ఇది ఒకటేనా? సహస్రాబ్దాల కాలంలో మన సమాజంలో వర్ణ వ్యవస్థ సంఘంలో పాతుకుని పోయి ఉండి ఎలాంటి సమాజానికి దారితీసింది? ఇప్పుడు ఈ వర్ణాలు, కులాలు ఇవి అవసరమా? ఈ ఈ మోడర్న్ సమాజంలో అవి ఉండాలా, ఉండకూడదా? వాటి వల్ల లాభాలు ఉన్నాయా, లేవా? ఈ విషయాలన్నింటినీ పరిశీలించి చారిత్రాత్మక గ్రంథాలు, మన చరిత్ర ఏమిటి, మన పురాణాలు ఏమిటి, మన వేదాలు ఏమిటి, వాటన్నిటిలోనూ ఈ విషయాల మీద ఏ పరిజ్ఞానం, ఏ జ్ఞానం, ఏ విషయం రాసి ఉంది, ఎలా రాసి ఉంది? ఈ సందేహాలన్నీ అందరికీ వస్తాయి కదా. ఈ విషయాలన్నింటినీ నేను భారతం, మరి శూద్రవర్ణం ఎలా పుట్టింది, మరి అంబేద్కరు, పూలే, వీరి యొక్క గ్రంథాలు అవన్నీ చదివి ఒక విశ్లేషణ రాశాను. చారిత్రాత్మకంగా పురాణాల మీద బేస్ చేసుకుని ఎక్కడెక్కడ ఈ దేవీ దేవతలు మనకు కనిపిస్తున్నారు, ఈ మతం యొక్క వివరాలు కనిపిస్తున్నాయి, వాటన్నిటిని పరిశీలించి మతం గుప్పెట్లో కులం అనేటువంటి గ్రంథాన్ని రాశాను. అసలు మన పుట్టుక ఏమిటి, మన చరిత్ర ఏమిటి, దానికి దీనికి ఈ దేవీ దేవతలకి సంబంధం ఏమిటి, ఈ వర్ణ వ్యవస్థ ఏమిటి, ఇది తెలుసుకోవాలంటే మతం గుప్పెట్లో కులం అనేటువంటి ఈ గ్రంథాన్ని చదవండి. చదివి ఇందులో ఏ విధమైనటువంటి రహస్యాలు దాగి ఉన్నాయో తెలుసుకోండి. నమస్కారం.